రాజ్యసభ అభ్యర్థులు స్థానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈవేళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 10 గంటలకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి ముగ్గురు అభ్యర్థులు సైకిళ్లపై ర్యాలీగా అసెంబ్లీకి చేరుకుంటారు. 11 గంటలకు నామినేషన్లు సమర్పిస్తారు. వీరి నామినేషన్లను కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు బలపరుచున్నారు. స్థానా సతీష్ రెండోసారి రాజ్యసభకు వెళ్తుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు స్థానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈవేళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 10 గంటలకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి ముగ్గురు అభ్యర్థులు సైకిళ్లపై ర్యాలీగా అసెంబ్లీకి చేరుకుంటారు. 11 గంటలకు నామినేషన్లు సమర్పిస్తారు. వీరి నామినేషన్ను కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు బలపరుచున్నారు. స్థానా సతీష్ రెండోసారి రాజ్యసభకు వెళ్తుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈరోజు టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు, వివరాలేంటి? కృష్ణ అయితేనేమి, స్థానా సతీష్, అదేవిధంగా చింతకాయల విజయ్ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు కూడా ఏదైతే టీడీపీ పార్టీ కార్యాలయానికి చేరుకోవడం అవుతుందో అక్కడి నుంచి కూడా ర్యాలీగా కూడా ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి అదేవిధంగా చూసుకుంటామంటే ఎన్టీఆర్ ర్యాలీ నిర్వహించిన అనంతరం కూడా ఏదైతే మందడంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరము వెలగపూడిలోని అసెంబ్లీకి చేరుకోవటము 10:30 గంటలకు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటామంటే ఏదైతే ఏపీకి సంబంధించి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవడంతో దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇవి 4 సీట్లు కూడా టీడీపీకి సంబంధించినవి కావటం, దీంతో కూటమి పొత్తులో భాగంగా ఒక పక్కన ఇప్పటికే కూడా ఏపీలో టీడీపీ అయితేనేమి, జనసేన, బీజేపీ పొత్తుతో ఇటు కూటమి పార్టీల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే కూడా పొత్తులో భాగంగా జనసేనకు ఒక రాజ్యసభ సీటు కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి శుక్రవారం నాడే ఒక పక్కన జనసేనకు సంబంధించి లింగంనేని రమేష్ అభ్యర్థిని ఖరారు చేయడం అయితేనేమి శనివారం నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. ఈ రోజు మిగతా ముగ్గురు టీడీపీకి సంబంధించిన నేతలు అయితేనేమి చాలా వరకు కూడా శనివారం అర్ధరాత్రి సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే కూడా టీడీపీలో ఒక పక్కన సీనియర్లు భారీ ఎత్తున కూడా పోటీ పట్టడం అయితేనేమి దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్నారో అన్ని రకాలుగా కూడా కేసులు అయితేనేమి గత వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టించుకున్నప్పటికీ కూడా పార్టీకే అన్ని రకాలుగా కూడా సేవా కార్యక్రమాలు అయితేనేమి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీకి పటిష్టంగా కూడా పటిష్టపరచడంతో కీలకంగా వారికి కేటాయించామనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే దీనికి సంబంధించి వర్లరామయ్య అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే కడపకు సంబంధించి శ్రీనివాసరెడ్డి కూడా పోటీ పడిన పరిస్థితి. అదేవిధంగా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు అయితేనేమి, టీడీ జనార్దన్ కి అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఒక మహిళలకు కూడా ఇవ్వాలనేసి కూడా చివరి వరకు కూడా ఏదైతే దీనికి సంబంధించి కసరత్తు కూడా జరిగిన నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే స్థానా సతీష్ 1.5 సంవత్సరం క్రితం ఏదైతే ఏపీకి సంబంధించి ఒక రాజ్యసభ సీటుకి సంబంధించి కూడా ఏదైతే దీంతో ఖాళీ అవడంతో 1.5 సంవత్సరమే పూర్తి అవడంతో కూడా అతనికి మరొకసారి కూడా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే భాష్యం రామకృష్ణ గత
చాలా కాలంగా కూడా పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావటము, రాజధాని ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తనము క్రియాశీలకంగా పనిచేసిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కూడా భాష్యం రామకృష్ణ కూడా ఓ పక్కన సీట్ అయితే కేటాయించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే పెద్దల సభకు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే విద్యావంతులను అయితేనేమి, మేధావులను అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే సీనియర్లకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరు కూడా ప్రతిపాదించారు. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 3వ సీటుకి సంబంధించి మహిళకి ఇవ్వాలా లేకుంటే సీనియర్లకు ఇవ్వాలా అనే దానిపైన కూడా పార్టీలో ముందు నుంచి పనిచేసిన యనమల రామకృష్ణ అయితే, టీడీ జనార్దన్ అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా పోటీ పడ్డాడు. కాకపోతే వీరికి కాకుండా పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఒక పక్కన చింతకాయల అయ్యన్న పాత్రుడు అయితేనేమి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కష్టపడి పనిచేయటం అయితేనేమి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావటము, పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అన్ని రకాలుగా కూడా ఎన్టీఆర్ హయాం నుంచి పూర్తి స్థాయిలో కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉండటం, తర్వాత తన తనయుడు కూడా అన్ని రకాలుగా కూడా యువ నాయకుడు అయితేనేమి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి అన్ని విధాలుగా కూడా సన్నిహితంగా ఉండటం అయితేనేమి, ఐటీడీపీకి సంబంధించి క్రియాశీలకంగా కూడా వ్యవహరించటము, ఏదైతే డిజిటల్ కి సంబంధించి అంటే ఒక రకంగా చూసుకుంటా ఉంటే రానున్న రోజుల్లో కూడా డిజిటల్ యుగం అయితేనేమి, అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి చాలా వరకు కీలక పాత్ర పోషించిన చింతకాయల విజయ్ దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉండటము, ఉత్తరాంధ్రలో చూసుకుంటా ఉంటే ఒక యువ నేత అన్ని రకాలుగా యువతకు అండదండలు అయితేనేమి, అదే రకంగా కూడా యువతకు కూడా ప్రోత్సాహకరంగా కూడా అనేక చోట్ల కూడా తన సామర్థ్యాలను నిరూపించుకోవటము, అదేవిధంగా చూసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీకి సంబంధించి యువతతోటి సన్నిహిత సంబంధాలు అయితేనేమి, నారా లోకేష్ తోటి కూడా సన్నిహితంగా ఉండటం, పార్టీకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అన్ని రకాలుగా కూడా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఉండటంతో కూడా ఒక పక్కన చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా గత 10 రోజుల క్రితం కూడా తాము ముందు నుంచి పార్టీకి అన్ని రకాలుగా కూడా ఉన్నామనేసి అండగా ఉన్నామనేసి కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా చూసుకుంటా ఉంటే నారా లోకేష్ కూడా అన్ని రకాలుగా అండదండలు ఉండటంతో చింతకాయల విజయ్ కూడా దీంట్లో స్థానం కల్పించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరికి కల్పించడం పట్ల ఒక పక్కన నిరాశ చెందిన వరలరామ అయితేనేమి, అదేవిధంగా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా ఒక పక్కన పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా వాళ్ళను ఫోన్ చేసి ఓదార్చిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో పార్టీ సముచిత స్థానం కూడా కల్పిస్తుంది అనేసి వారికి కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలోనే శనివారం అర్ధరాత్రి ఈ ముగ్గురికి కూడా ఏదైతే ద్వీపాములు కూడా పార్టీ నుంచి కూడా అందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఏదైతే రాజ్యసభ సీట్లు కేటాయించిన వారు తాము ఎప్పుడు కూడా పార్టీకి అన్ని విధాలుగా కూడా అండదండలుగా ఉన్నాము, ఇది వారికి చిరకాల స్వప్నము, దీని నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి న్యాయం చేస్తామనేసి కూడా ఒక పక్కన ఎవరికి వారు వీడియోలు అయితేనేమి రిలీజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు కూడా అసెంబ్లీకి చేరుకొని నామినేషన్ కూడా దాఖలు చేయడం జరుగుతుంది. రేపు నామినేషన్లకు సంబంధించి పరిశీలన ఉంటుంది. ఈ నెల 18వ తారీఖు కూడా దీనికి సంబంధించి ఎన్నిక కూడా షెడ్యూల్ ప్రకారం ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏపీకి సంబంధించి 4 సీట్లు ఖాళీ అవటము, 4 కూడా కూటమికే ఉండటము, వైసీపీకి సంఖ్యాబలం లేకపోవడంతో కూడా పోటీ ఉండే అవకాశం లేకపోవడంతో కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇవాళ నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప